శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 మీటర్ల మేర టన్నెల్ పైకప్పు పడిపోయింది. ఎడమ పైపు సొరంగం 14 కిలోమీటర్ దగ్గర ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి 43 మంది బయటపడ్డారు. 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, యూపీ, జార్ఖండ్కు చెందిన కార్మికులు ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు టన్నెల్లో ఓ చోట క్రాక్ వచ్చి వాటర్ లీక్ అవడంతోనే టన్నెల్ కూలినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సైడ్కి రానా కరెక్ట్గా తీసే ట్యాంక్ అండి సార్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 మీటర్ల మేర టన్నెల్ పైకప్పు పడిపోయింది. ఎడమ పైపు సొరంగం 14 కిలోమీటర్ దగ్గర ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం నుంచి 43 మంది బయటపడ్డారు. 8 మంది కార్మికులు అయితే గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, యూపీ, జార్ఖండ్కు చెందిన కార్మికులు ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. Entra.